తమిళనాడులో జోరుగా కొనసాగుతున్న ఓటింగ్. చెన్నైలో ఓటేసిన త్రిష మధ్యాహ్నం 1 గంట వరకు 56.08% పోలింగ్. బెంగాల్ తొలి విడత పోలింగ్లో జోరుగా ఓటింగ్. మధ్యాహ్నం 1 గంట వరకు 62.18% పోలింగ్. బెంగాల్ దక్షిణ దినాజ్పూర్లో బీజేపీ అభ్యర్థిపై దాడి. సువేందు శేఖర్ను తరిమి కొట్టిన టీఎంసీ శ్రేణులు. 15 ఏళ్ల జంగిల్ రాజ్ నుంచి బెంగాల్కు త్వరలో విముక్తి. మార్పు కోసం ప్రజలు ఓటేస్తున్నారన్న ప్రధాని మోదీ. అనంతపురంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో బీసీ గళం. సీఎం చంద్రబాబు బీసీలకు మోసం చేశారని పార్టీ నేతల ధ్వజం. ఏపీ ఎన్జీఓ మాజీ అధ్యక్షుడు అశోక్ బాబుపై వెంకట్రామిరెడ్డి ఆగ్రహం. అశోక్ బాబుకు ఉద్యోగుల గురించి మాట్లాడే హక్కు లేదని మండిపాటు. బెజవాడలో బార్ అసోసియేషన్ ప్రతినిధుల ఆందోళన. కోర్టులో లిఫ్ట్ నిలిచిపోయిన ఘటనను నిరసిస్తూ విధుల బహిష్కరణ. తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు. వడగాల్పుల తీవ్రత ఇంకా అధికమవుతుందని హెచ్చరికలు. వికారాబాద్ ఆర్టీసీ డిపో ముందు టెంట్ తొలగించిన పోలీసులు. ఎండలోనే ధర్నా కొనసాగించిన కార్మికులు. నిత్యానందరెడ్డితో పెద్ద దస్తగిరికి ఎలాంటి వివాదాలు లేవు. అతడి భార్య రమణమ్మ, సోదరుడు చిన్న దస్తగిరి స్పష్టం. కాళేశ్వరం కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పు రేవంత్ సర్కార్కు చెంపపెట్టు. కేసీఆర్ పై ఉమ్మితే తిరిగి కాంగ్రెస్ నేతలపైనే పడిందన్న మాజీ మంత్రి తలసాని. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటన. సీఎస్ఆర్ నిధులతో అభివృద్ధి చేసిన అంగన్వాడీ కేంద్రాల పరిశీలన. విద్యార్థులకు ప్రైవేట్ గా బుక్స్ కొనాలన్న స్కూళ్లపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్. జాతీయ స్కూల్ బ్యాగ్ విధానం ప్రకారం చర్యలు తీసుకోండి. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ. భూపాలపల్లిలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ. లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మార్కెట్ యార్డ్లో ఎమ్మెల్యే సంజయ్ తనిఖీ. మొక్కజొన్న కొనుగోళ్లలో ఆలస్యంపై అసంతృప్తి. కామారెడ్డి జిల్లా బిచ్కుంద రెవెన్యూ కార్యాలయం ఎత్త రైతుల ధర్నా. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని డిమాండ్. మార్కాపురం జిల్లా పెదరావీడు మండలంలో రెచ్చిపోతున్న దొంగలు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్ ను పగలగొట్టి రాగి వైర్లు ఎత్తుకుపోతున్నారని రైతుల గగ్గోలు. పెట్రోల్ డీజిల్ ధరల పెంపు వార్తలపై కేంద్రం క్లారిటీ. ఇంధన ధరలు పెంచే ఆలోచన లేదన్న కేంద్ర పెట్రోలియం శాఖ. వలసల విషయంలో భారత్పై మరోసారి విద్వేషం వెళ్లగక్కిన ట్రంప్. భారత్ను నరకంతో పోలుస్తూ ఓ లెటర్ షేర్ చేసిన అమెరికా అధ్యక్షుడు.